వాళ్ళు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎంతో చేశారు, ఏం చేశారు ఏంటి అనేది మనం ఇక్కడున్న జనాల్ని అడిగి తెలుసుకుందాం. మనం తాటాకు చెప్పులకే మన బెదరం సింహం, ఇది సింహం బెదరదు. మాకు అన్ని పథకాలు వస్తున్నాయి, అమ్మఒడి వస్తుంది, పింఛని వస్తుంది, అన్ని వస్తున్నాయి. జగనన్న నువ్వే కావాలి, ఎల్లప్పుడు నువ్వే కావాలా. ఇంకా 30 సంవత్సరాలైనా నువ్వే చేయాలి జగనన్న, నువ్వే చేయాలి జగనన్న, నువ్వే రావాలా. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. నువ్వేం బెదరక్కర్లేదు, అలాంటి దెబ్బలు ఎన్ని తగలు ఎదురిచ్చేస్తావో నువ్వు సింహం, నువ్వు జయించేస్తావు, నువ్వు ఎదురెద్దాల టాటికి. జై చూస్తామండి, మాకు కావాలి జగనన్న, మాకు కావాలా జగనన్న, మేము చూస్తాము, మాకు కావాలి జగనన్న, నాది జై జగనన్న, మేము చూస్తాము, నువ్వు కావాలి మాకు, మాకు అన్ని అందుతున్నావు, మాకు తింటా కూలేకపోతే అన్నం పెట్టావు, నువ్వు మమ్మల్ని కాపాడుతున్నావు, మా జబ్బులు చూపిస్తున్నావు జగనన్న. జై జగనన్న, నిన్ను కావాలి, నువ్వు మాకు కావాలా. జై జగనన్న, నువ్వు సింహం పెద్దబులు, నువ్వు నీకు సాటి ఎవరు, నీకు ఎదురొచ్చే వాళ్ళు ఎవరు మెల్ల ఉంచేస్తాము, నీకు నొక్కేస్తాము, అందరికీ అన్ని వస్తున్నాయి జగనన్న. జై జగనన్న, జై జగనన్న, జై జగనన్న. నా పేరు శారా అండి. చాలా సంతోషం అండి, ఎంతమందిని జనాన్ని చూస్తే మాకైతే ఇప్పుడే జగన్ అని గెలిచిపోయారేమనిపిస్తుంది. చాలా సంతోషం. జగన్ గారు రావాలి, మాకు కావాలి, జగన్ అని మాకు కావాలండి, తప్పకుండా కావాలి, తప్పకుండా సింహం సింగల్గా వస్తుంది, సింహం సింగల్గా వస్తుంది. ఎంతమంది వచ్చినా జగన్ అన్నకు మట్టుకు తప్పకుండా వస్తాడు, జగన్ మాకు కావాలి. లేదండి, నేను జగన్కే వేస్తాను. నేను ఇప్పటి వరకు ఏ పథకం నాకు లేదు, అయినా నాకు జగనే కావాలి. నాకు పథకాలు లేకపోయినా పర్వాలేదు, జగన్ పరిపాలన బాగుంది, మాకు జగనే కావాలి. బాగా చేస్తున్నారండి, వింటున్నాను, చూస్తున్నానండి. ఒక్కరికి రాకపోతే పర్వాలేదు, అది కొన్ని ప్రాబ్లంల వల్ల, కానీ వచ్చిన వాళ్ళందరికీ మటుకు చాలా సంతోషిస్తున్నారు. దాన్ని బట్టి మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. చేస్తున్నాం, చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చాలా హ్యాపీ అండి. సిద్ధం సిద్ధం. నా పేరు గాబ్రియల్. ఇంట్లో ఏంటంటే జగన్ అంటే అభిమానం అండి మాకు. జగన్ అంటే అభిమానం మాకు. ఎందుకంటే మాకు అన్ని విధాలా అన్ని రకాలుగా సహకరిస్తున్నాడు అండి. లేబర్ని బాగా చూస్తున్నాడు జగన్. అది మాకు అమ్మఒడి కాడి నుంచి నవరత్నాల్లో కానీ అన్ని విధాలు మాకు సహాయపడుతున్నాడు జగన్. అదే ఎవరు వాళ్ళు ఏదో విమర్శించారని మేము దాని గురించి మేము ఆలోచించవలసిన అవసరం లేదు. అన్ని పథకాలు మనకు వచ్చి, కానీ ఇప్పుడు ఏదో అంటారు చూసారా, పాలు ఇచ్చి పాడిగేదని మానేసి ఏదో చేసి దున్నపోతుని తెచ్చుకుని, ఇప్పుడు వస్తుంది అన్నది వేరు, వచ్చింది వేరండి. మాకు వస్తున్నాయి, వాళ్ళు ఇస్తానంటున్నారు, జగన్ ఇచ్చేస్తున్నాడు. అర్థమైంది మీకు? దాని గురించి ఏంటంటే మేము వేరే వాడి గురించి మేము ఆలోచించే పరిస్థితి అయితే లేదు. అర్థమైందండి? జగన్కే మేము చేస్తాం. జగన్ వల్ల మాకు ఉపకారం ఉంది. వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నాను అంటున్నారండి, జగన్ ఇచ్చేస్తున్నాడు. అది అర్థమైందండి? నా పేరు భాస్కరం అండి. సిద్ధం అనేదాన్ని మేము కూడా గడపర మండలం కొత్తపల్లి మాజీ సర్పంచ్ నిండిన. నాకు జగన్ అంటే చాలా ప్రేమ. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలన్నీ ఇస్తున్నాడు. మాకు పెన్షన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది, అన్నీ ఈ 18,750 వస్తున్నాయి. ప్రతి దానికి కూడా ఇప్పుడు ఆయన వల్ల బతున్నాం మేము, కేవలం ఆయన వల్ల బతున్నాం. అందుకని ఆయన అంటే అభిమానం, ఆయన నెగ్గాలని మాకు అభిమానం, నెగ్గిస్తాం కూడా. నాన్నగారి గురించే, ఈ జగన్ గురించి కూడా. ఆయన ఒకడికైతే 4 అడుగులు ముందుకు వేసాడు. ఈయన అందులో అనుమానం లేదు. ఇక ఈయన పరిపాలన చేసినాడు ఎవడో చేయలేడు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ గారు దొంగన కూడా అలా ఏం చేయరు. ఉత్తుదే ఏ సున్నాయా ఏ ఉండదు, సున్నా పవన్ కళ్యాణ్ బట్టి ఎవడో నమ్మడం. ఇంకా అందులో అనుమానం లేదు, ఓటేరు అది బట్టి ఉత్తిదే. మేము మటుకు జగన్ నెగ్గిస్తాం గ్యారంటీగా. మా వాజ్పేయి గారిని కూడా నెగ్గిస్తాం. గుంటూరు నియోజకవర్గం ఏడు చచ్చేదే, అదంతా మోసం ఉండదు, అది ఉత్తుదే డూబే. ఏమి అసలు మొన్న 23 సీట్లు వచ్చినాయి, ఇప్పుడు 23 సీట్లు కూడా రావు. చూడండి, నేను మాది గుంటూరు నియోజకవర్గం, మాది కొత్తపల్లి. నేను అన్నా చూడండి, 23 కూడా రావు వాడికి. ఏడు చచ్చారు చూడండి, ముసుగేస్తారు వాళ్ళు చూడండి. 3వ తరగతి వచ్చినట్టు ముసుగే జరుగుతుందండి. పాలకొల్లోనే ఎక్కడోనూ జనాలు రాక ఇళ్లలోకి వెళ్ళిపోయారు. తెలుసా అండి మీకు? మీటింగ్ పెట్టారు, మీటింగ్ ఆపేశారండి జనాలు రాక. జనాలు ఇప్పుడు జగన్ వస్తున్నాడంటే తండాలుగా వస్తున్నారు. ఇదిగో మేము ఇంచుమించుగా రాచూరు వెళ్ళి వచ్చామండి. రాచూరు వెళ్తే జనాల్లో మేము వెళ్ళలేక మేము వెనక్కి వచ్చేసామండి. ఇప్పుడు నాకు ఒకే కొడుకు అండి. నాకు
నాకు 1,40,000 రూపాయలు లబ్ధి పొందానండి నేను. రుణమాఫీ అయితే కానీ, ఇప్పుడు అమ్మఒడి అయితే కానీ, రైతు భరోసా అయితే, రైతు భరోసా అన్నదే నేను జస్ట్ మా అత్తగారు నాకు పొలం రాశారండి. నేను ఆన్లైన్ చేయించుకుని రైతు భరోసా ఆన్లైన్ చేయించుకున్న 6 రోజులకు నాకు 7,500 రూపాయలు జగనన్న నాకు వేసాడండి. ఆన్లైన్ చేయించుకున్న నెల రోజుల్లో. అవన్నీ ఉత్తిదండి. చిన్న పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాడండి. పెద్దోళ్ళు కాలేజీకి వెళ్ళిన వాళ్ళు కూడా పీజీలు వేస్తున్నాడు, రైతు భరోసా చేస్తున్నాడు. ఊళ్ళోనూ పొద్దుడే ఉదయం తలుపు కొట్టగానే పెన్షన్ వస్తుందండి. ఇప్పుడు ఆడనుకోండి ఈ టైం కూడా గతి ఉండదు, మళ్ళీ ఎప్పుడు మామూలు చేస్తాడు. అందుకని మనం ముందే మెలుగు పడితే చాలా మంచిదండి. ఎందుకంటే చెప్పిన ఆడికి ఏసీ గంట అలా ఇంట్లో దొంగుంటే మెరుగు తప్ప. పెన్షన్ గురించి మొన్న కోర్టులు వేశారు కదండి, ఆపారు కదా. మరి ఆ రోజు పరిస్థితి ఏంటంటే 1 గంట 2 వరకు కూడా పెన్షన్దారులు రోడ్ల మీద బారులు తీరి నిలబడవలసిన అవసరం వచ్చిందండి. అర్థమైందండి. మీకు ఎండలో కళ్ళు తిరిగి పడిపోయిన వాళ్ళు 3 మంది ఉన్నారండి. మరి జగన్ హయాంలో అలా లేదండి. జగన్ గారు తెల్లారి 5 గంటలకు క్లోజ్ చేసేవారండి. పెన్షన్లో 5 గంటలకు క్లోజ్ అయిపోయేదండి. మరి ఈ రోజున వాళ్ళు సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే లెగలేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే చంద్రబాబు నాయుడు అండి. చంద్రబాబు నాయుడు ఆపిన వాళ్ళనే కదండి, లేకపోతే జగన్ తెల్లారి బయటకి ఇచ్చేవాడు కదా. మరి వాలంటీర్ని ఎందుకని వాళ్ళని అవ్వలేదండి. వాలంటీర్ అంటాడండి. మరి అదే చంద్రబాబు నాయుడు వాలంటీర్లు మూటలు మోసుకునే వాళ్ళని చెప్పాడండి. ఇది వరకు స్కామ్ చేస్తున్నారు, మూటలు మోసుకునే వాళ్ళు అన్నారండి. అర్థమైందండి. ఇప్పుడు ఎలాగిచ్చేస్తాడండి. అంటే ఏంటంటే భయం పట్టుకుంది వాళ్ళకి. అర్థమైందండి. వాలంటరీ వ్యవస్థ బాగుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి భయం పట్టుకుంది. అర్థమైందండి. ఇప్పుడు వాళ్ళు తెల్లారి 4 గంటలకు క్లోజ్ అయిపోతుందండి మా ఊరు. అర్థమైందండి. మా ఊరనే కాదు, ప్రతి చోట అలాగే ఉంది. దాని గురించి ఏంటంటే ఇలా వాలంటీర్లు వారవలేక వాలంటీర్ల మీద వేసి ఆపారు. ఆపితే ఏమైందంటే జనాలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది పడ్డది జగన్కేమీ ఇది అవ్వలేదండి, వాళ్ళ మైనస్ అయ్యారు. అర్థమైందండి. ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవారండి వాలంటీర్స్. అలాంటిది సచివాలయం ఇంకా 2-3 కిలోమీటర్లు నడిచే వాళ్ళ పరిస్థితి. వెళ్ళలేని వాళ్ళు కొంతమంది రోడ్ల మీద పడిపోయినారు. ఫస్ట్ మేమే తీసుకెళ్ళామండి. అది ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి 6 గంటలకు ఇక్కడికి వచ్చామండి. తెల్లారి గంటలు 6 గంటలకు ఇక్కడికి వచ్చామండి. సిద్ధమయ్యాం కాబట్టి రాచూరు వచ్చామండి. ఇప్పుడు రాచూరు మాకు 3 కిలోమీటర్ల లోపలండి. మాది కొత్తపల్లి 3 కిలోమీటర్ల లోపలికండి. మేము 6 గంటలకు ఇక్కడికి వచ్చామండి. ఇది మా ఊరు జనం అంతా అనమాట. వాళ్ళు అది మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి వచ్చామండి. అది నమస్తే జగనన్న. మా ఊరు కొత్తపల్లి. నా పేరు సభ్యుత సలోమి. మరి గత కాలంలో మరి మా ఆయనకి గుండె నొప్పి వచ్చినప్పుడు ఆపరేషన్ రూపాయి ఖర్చు లేకుండా చేశారు. నా భర్త క్షేమంగా ఉన్నాడు. మరి నా భర్తకి పింఛనీ వస్తుంది. మా అబ్బాయికి ఆటో ఉందండి, ఆటోకి కూడా 10,000 వేశారు. 3 పట్లు 4 పట్లు 10,000 వేసి 10,000 వేశారు మా అబ్బాయికి. నాకేం 18,000 వస్తున్నాయి. మేము డ్వాక్రా మహిళలు, మాకు రుణమాఫీ జగన్ వచ్చిన కాయించి మా ఆడవాళ్ళు అకౌంట్లో ఏదో ఒక రూపాయని డబ్బులు పడుతున్నాయి. జగన్ అన్న వచ్చిన కాయించి మాకు ఏమీ లోటు లేదు. మాకు జగన్ అన్నే రావాలి. జగన్ అన్నకి మేము అందరూ సిద్ధం. జై జగన్, జై జగన్, జై జగన్. హార్ట్ ఆపరేషన్ చేయించారు జగన్ గారు. పర్లేదు, హార్ట్ ఆపరేషన్ చేయించండి మొదలుగా. లేకపోతే ప్రాణం పోను మామూలుగానే ఆపరేషన్ ఆయన పెట్టుకుని చేయించారు. మొత్తం ఫ్రీగా అంటే 1,20,000 జగన్ ఇచ్చారు. ఖచ్చితంగా డబ్బు మేము వేసుకున్నాం. మామూలుగా పెద్ద హాస్పిటల్లోనే 1,20,000 ఆయన ఇచ్చారు. ఖచ్చితంగా డబ్బు మేము పెట్టుకుని చేయించారు. బాగానే గణితంగానే ఉన్నదన్న. ఏమైనా జగనే ఇంకా సీఎం. మీకు అది గ్యారంటీ. మీ జగన్ కాకుండా ఎవడైనా 19 చోట్ల చెప్పండి, మేము కాస్తాం. ఇప్పుడు కాయిస్తాను 1,50,000 కాసాను. 1,00,000 కాస్తాను. ఎవడన్నా ఉంటే చెప్పండి. ఉంటే జగన్ కనపర మాటకే మీరు 2,50,000 కాసాను వచ్చింది. ఆయన అంటే వాళ్ళ బాబు కాడి నుంచి ఎప్పుడు కాస్తాను. వాళ్ళంటే మాకు తిరగలేదు. మీకు వాళ్ళిద్దరు వాళ్ళ బాబు అలాంటి ఈడు అలాంటి జగన్ తిరగలేదు. ఇక మేము చెట్టుపై చేయలేదు. జగనన్న నీకు వందనాలు నాయన. ఇదిగో ఎప్పుడు నీ పాలన ఇలా నిలబడాలి నాయన. నాకు 16 సంవత్సరాలు మట్టించి నా భర్త నాకు కొంపలేదు నాయన. నాకు గూడి లేదు.
ఇవాళ రోజు నాకు తింటా కూడిచ్చావు, ఉంటాకు దిగడిచ్చావు నాయన. ఎల్లకాలం నువ్వు మాకు గుండెల్లో నిలిచిపోయావు నాయన. నీవు ప్రజలందరూ కూడా నీకు ఆశీస్సుల పలికి మా ఎదురాడ పచ్చాన్ని నువ్వు నిలబడతావని మేము నమ్ముతున్నావు నాయన. మా ఎదురాడైతే నువ్వు వచ్చేస్తావు నాయన. నువ్వు ఎంత దమ్ముకుడు, నువ్వేనికి జరిపోవద్దు, నువ్వు సింగల్గా వస్తావు నాయన. చేశారు వాళ్ళు ఎంతకాలం ఎదురుకెళ్ళరు, ఆయన దాటుకుని వెళ్ళరు. అదే కుట్రతోటి ఎత్తుతో చేశారు. ఆయన ఎప్పటికీ కూడా కింద ఉన్నాడు, పై కూడా ఉంటాడు ఆయన. మా ఆశీస్సులు, మా ఎదురాల ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు మెండుగా ఉంటాయి మాకు. మేము ఆయనకి ఎప్పుడు కూడా మేము ఎల్లకాలం ఆయన్ని మా గుండెల్లో పెట్టుకుంటాం. మేమే కాదు, మా నాటి వాళ్ళు ఎంతమందిని పోసేస్తున్నా. ఇవాళ నాకు బిళ్ళలో షుగర్ బీపీ వచ్చేసింది. నా బాబు ఎత్తి నెలకి మాకు ఏతున్నాడు బాబా. ఇవాళ తింటాకి నా మనవరాలు, నాకు 6 మనవరాళ్ళకి పింఛను అమ్మవాడు డబ్బులు వేస్తున్నాడు, బట్టలు ఎత్తున్నాడు. ఆ బాబు చేసి పనులు మేము మర్చిపోతాం. నీతి తక్కువ ఎవరైనా సరే మా ఇదిగా ఉంటాడు, నీతిగా మా ఎప్పుడు పైన ఎట్టుకుంటాము. ఆ బాబు ఎప్పుడు కూడా మాకు గుండెల్లో మెసిలిపోవాలి. అది అమ్మా, మాకు జగన్ బాబు కావాలి, జగన్ బాబు కావాలి. ఆయన ఉండాలి, మాకు అండగా ఉండాలి. ఇంకా మేము పైకి వెళ్ళాలి. మేము ఇప్పటికే ఒంటి నిండా బట్టలు, నోటి నిండా అన్నం తిన్నాము. ఆ బాబు ఇంకా సుఖంగా ఉండి మాకు రావాలి. బాబా నేను అంబటే సీత నాయన. జగన్ బాబు, బాబా నీకు ఎదురు ఎవరు రారు, నీ ఎదురు ఎవరు రారు. జగన్ బాబు నువ్వు పైనే ఉండాలా, అందరికన్నా ముందు పైన పెద్ద పులు నువ్వు, సింహానువు అందరినీ ఎదురుకిచ్చేయాలా నాయన. కూలేని వాళ్ళకి, జబ్బులు వచ్చిన వాళ్ళకి, బిడ్డలకి, మాకు అందరికీ అమ్మవాడు ఏంటి, పింఛని ఏంటి, రైస్ ఏంటి అన్నీ పంపిస్తున్నారు. జగన్ బాబు నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలా. అందరిని పేదలందరినీ కూడా గుండెల్లో పెట్టుకుంటున్నావు బాబు, గుండెల్లో గూడు కట్టేస్తున్నావు బాబు. బాబు జగన్ బాబు నువ్వు ఎప్పుడు పైన ఉండాలా. మాది కొత్తపల్లి అంబట సీతను నేను. మాది అందరూ కూడా నీకే బాబు, అందరిని చూస్తున్నావు, అందరికీ పెడుతున్నావు. జగన్ బాబు నువ్వు చల్లగా ఉండాలా. నువ్వు దేవుడు నాయన, మనిషివి కాదు, నువ్వు దేవుడు, పైన దేవుడు నాయన. అన్ని ఉత్తి మాటలు ముసుగేసుకుంటామా, ఇంకా ఈ డబ్బు ముసుగేసుకుని వెళ్ళిపోతామే. అయిపోయిన చరిత్ర అయిపోయిన చరిత్ర. మా జగనన్న ముందుంటాడు, మా జగనన్న వెళ్తాడు. ఏలుబడి జగన్ 30 సంవత్సరాలు చేయాల. మా జగనన్న ముందు, మా జగనన్న బాబా అందరూ ఉచితే. తెర మీద బొమ్మది, తెర మీద ఆడతామే జగన్ నాన్న. జగనన్న చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ ఉచితే. మైకా పెట్టుకుంటే ఏం మాట్లాడాలి వస్తలేదు. తెర మీద బొమ్మది, బొమ్మ ఆడతామే. జగన్ బాబు జాగ్రత్త బాబా. అందరిని పరిపాలన మహిళని అందరినీ చూస్తున్నావు నాయన. ఈ రోజు నాకు కూడి లేకపోతే నాకు అన్నం పెట్ట. నువ్వే నా కొడుకు, పెద్ద కొడుకు, నాకు 2 కొడుకులు. జగన్ నువ్వే నా కొడుకు నాయన. దేవుడు బాబా నువ్వా, నీకు ఎంత చేసినా మేము రుణం తీర్చలేము. నువ్వే ముందు. జై జగన్, జై జగన్. My name is M. Satvik Kumar. I am studying 7th class. జగన్ వచ్చిన తర్వాత మాకు అమ్మఒడి అని అన్నీ పడుతున్నాయి. అలాగే మా స్కూల్స్లో చాలా అభివృద్ధి చేశాడు. అలాగే వాష్రూమ్స్తో అన్నిటిని బాగా చేశారు. అలాగే ఇది ఇంగ్లీష్ మీడియం తెప్పించారు. అలాగే మంచిగా ఉపాధ్యాయులు కూడా చేశారు, మంచిగా డెవలప్ అయ్యారు. అలాగే నాడు నేడు ప్రోగ్రామ్ కూడా చాలా బాగా చేర్పించారు. భోజనం గట్టా బాగా పెడుతున్నారు. అలాగే గుడ్డు చిక్కి అన్నీ బాగా పెడుతున్నారు. చాలా భోజనాలు కూడా చాలా బాగున్నాయి. స్కూల్ ఎప్పుడు క్లీన్గానే ఉంటుంది. బెంచెస్ అవన్నీ బాగానే ఉన్నాయి అన్నిటికి. అలాగే టీచర్స్ టయానికి అలాగే వస్తున్నారు. ప్లెడ్జ్ కూడా బాగా చెప్తున్నారు. ఈసారి కూడా జగన్ గెలవాలని కోరుకుంటున్నాను. My name is Rahul. I am studying 6th class. MPU స్కూల్ కొత్తపల్లిలో చదువుతున్నాను. నేను మా స్కూల్లో చదువు బాగా చెప్తున్నారు. అమ్మఒడి పథకం బట్టికి బాగా అమ్మఒడి టయానికి ఇస్తున్నారు. భోజనం గట్ట బాగా మంచిగా భోజనం చిక్కి గట్ట హెల్తీగా ఇస్తున్నారు. జావా గట్టా ఇస్తున్నారు. ప్లస్ స్కూల్ నీట్గా ఉంటుంది. బెంచెస్ కూడా
మా టీచర్స్ మా టీచర్స్ మా సార్స్ చదువు కూడా బాగా చెప్తున్నారు. ఈ పట్టు కూడా జగనే గెలవాలని కోరుకుంటున్నాం. జగన్ ఎందుకు కావాలా జగన్? డబ్బులు కింద ఎందుకు జగన్ కావాలి. జగన్ రావాలను. జగన్ జగన్ నా పెద్ద కొడుకు, నాకు 3 కొడుకులు. జగన్ అన్న వస్తాడు, మాకు అన్ని మేలు చేస్తాడు. జగన్ అన్న నా పెద్ద కొడుకు, పులి పులి పులి. జగన్ అన్న పులి పులి. నా పెద్ద కొడుకు, 3 కొడుకులు నాకు. మా అత్తగారికి పెన్షన్ ఇస్తున్నారు. నా కొడుకు, నా రెండో కొడుక్కి అమ్మవారు ఇచ్చారు. మాకు అన్ని ఇస్తున్నారు మా జగన్ అన్న. నా పెద్ద కొడుకు జగన్ అన్న, నువ్వే రావాలి. జై జగన్, జై జగన్, జై జగన్. చంద్రబాబు రాడు, గ్లాస్ రాదు, గ్లాస్ రాదు. చంద్రబాబు నాయుడు మిషన్ కుట్టుకుంటుపోయి చంద్రబాబు నాయుడు మిషన్ 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 చేస్తాడు, మిషనే తగ్గుతాడు చంద్రబాబు నాయుడు. మిషనే, ఇంకేమి లేదు. ఇలా ఆడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఆడిపోతున్నాడు ఇలాగా. జై జగన్. డాక్రా వాళ్ళకి అన్ని ఇస్తున్నాడు డబ్బులు. డాక్రా వాళ్ళకి అన్ని, నాకు బోలం డబ్బులు. జగన్ బోలం డబ్బులు ఇస్తున్నాడు జగన్ నాకు. జగన్ బోలం డబ్బులు డాక్రా వాళ్ళకి. జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. పవన్ కళ్యాణ్ రాడు, పవన్ కళ్యాణ్ రాడు. ఎంత పీక్కుండా రాడు, రాడంటే రాడు. మా జగన్ సింహాల్లో వస్తాడు, సింహాల్లో వస్తాడు మా జగన్. జై జగన్, జై జగన్. నేను ఇంకొక మాట చెప్పాలనుకుంటున్నాను. వాలంటీర్లను తీసేస్తానంటున్నారు. నాకంటూ ఈ ఇల్లు నాది. బయటికి వెళ్ళి నేను 10 పైసలు కొనటం కానీ తెచ్చుకుంటాం నాకు తెలియదు. నేను ఇంటికాడ కూర్చుంటే ఆధార్ కార్డు నాకు వచ్చింది, రేషన్ కార్డు నాకు. వాలంటీర్లు తేకపోతే ఎవరు తెస్తారు ఈ రోజుని? వాళ్ళు తెస్తున్నారు కదా. అందుకని జగన్ పరిపాలన బాగా ఉంది. ఇప్పుడు వాలంటీర్లను తీసేస్తే మటుకు మాలాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడతామండి. వాలంటీర్లు కావాలి, జగన్ కావాలి, జగన్ ప్రభుత్వం కావాలి. వద్దు, మాకు చంద్రబాబు 10,000 ఇచ్చినా మాకు వద్దు. జగన్ ఇచ్చే చాలు మాకు. నాకేమీ రావట్లేదు. అయినా కానీ లేని వాళ్ళు ఎంతోమంది దాన్ని పొందుకుంటున్నారు. నాకు పర్వాలేదు. అస్సలు లేని వాళ్ళకి జగన్ అన్న, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, వికలాంగులు అందరికీ జగన్ అన్న మేలు చేస్తున్నాడు. అందుకని జగన్ అన్నే కావాలి. చెప్పండి సార్. నమస్తే, నా పేరు సత్యనారాయణ గొల్లగూడని. ఇవన్నీ అంటే జగన్ అంటే గుండెకైనా మాకు ప్రాణం అని ఇచ్చేస్తాను. ప్రాణం ఇస్తామండి, మా ప్రాణం ఇస్తామండి. జగన్ అంటే అభిమానం అండి మాకు. బోల్డ్ చేశాడండి నాకు. అమ్మఒడి వేసాడండి. డ్వాక్రా, మా మిస్సెస్ డ్వాక్రా అండి. డ్వాక్రాలో అమౌంట్ వచ్చిందండి. అంటే అలాగే మా అమ్మగారికి 40 సంవత్సరాలు డబ్బులు పడ్డాయండి. మా అమ్మగారు డ్వాక్రాలో ఉన్నారు, మా వదిన గారు ఉన్నారండి. మా అన్న మొత్తం మా ఫ్యామిలీకి అంతా 3,50,000 వచ్చిందండి 1 సంవత్సరంలో అండి. అయినా ఇప్పటి నుంచి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మాకంటే వాళ్ళ నాన్నగారు మా వదిన గారికి ఆపరేషన్ చేస్తే ఫ్రీగా చేశారండి. ఆ అభిమానం మాకు ఉందండి. జగన్ గారు అంటే మాకు అభిమానం అండి. ఆ ఫ్యామిలీ అంటే అభిమానం అండి. అసలు అంటే అబద్ధాలు ఆడతాడండి. అబద్ధాలు, అన్నీ అబద్ధాలే. పసుపు కుంకుమ వేసాడు. నగ్గడా పోనీ ఎంత పసుపు కుంకుమ వేసాడు. రేపు ఎలక్షన్ అనగా సంవత్సరంలో 2 నెలలు పసుపు కుంకుమ వేసాడు. నగ్గాడండి, నగ్గలే కదా. వీడు అబద్ధం ఆడలే. మాట తప్పను మనం తప్పన్నాడు. కరెక్ట్గా చదువుతాడండి. అవునా కదండి? అది ఎవరండి? అలా ఏం అవదండి, వాళ్ళ వల్ల అవదండి. అసలు ఉండి మండలంలోనే ఎప్పుడు టీడీపీ జెండా వెళ్తుంది, ఈసారి మాత్రం వైసీపీ జెండా వెళ్తుంది. అదండి. అసలు వాళ్ళ వల్ల అవదండి. ఏదో అనుకుంటున్నారు అంతేనే. ఆడవాళ్ళు గుండెల్లో తాగిపోయాడు జగన్, లేడీస్ గుండెల్లో ఉండిపోయాడు జగన్. ఏంటే నేను ఒకటి చెప్పనండి. వీడెవడో మన పవన్ కళ్యాణ్ ఒకడో, చంద్రబాబు అందరూ కలిసారు. కలిసి చేస్తాను, సింగిల్గా పోటీ చేస్తున్నాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు తీసుకున్నాడు? నేనే సీఎం అన్నాడు. ఎన్ని సీట్లు? 21 సీట్లు తీసుకున్నాడు. 21లో మళ్ళీ పంచాడు. ఆడి సీఎం ఏంటండి? ఇంకా ఆడికి ఓటేస్తే గంగలో పోయినట్టు మన ఓటండి. ఆడికి ఓటు వేయగలండి. నన్ను తెలిసి ఎవరో కూడా ఓటు వేయరని అడిగి. అదండి మేము కాపలేండి. ఆడికి అయితే ఓటు వేయమని, మేమైతే ఆడు ఓటు వేయమని. అదండి. ఎవరు వేస్తారండి? అలా అన్నదండి. ఆడేమన్నాడు? నా కాపీ చేస్తారండి. వర్గాలు కూడా ఏర్పాటు చేస్తున్నాడు. ఈ మన జగన్ అన్న ఏమన్నాడని
కులం లేదు, మతం లేదు, జాతి లేదు, అందరికీ ప్రతి ఒక్కడి పేదవాడి నోటి చేస్తున్నాడు. ప్రతి పేదవాడికి చేస్తున్నాడు నదిని. మేము వద్దు జగన్ అండి. అసలు తిరిగిలేదు. 175, 175 గ్యారంటీ కొడతామండి. 175 కాకపోయినా 151 సీటు దాడతామండి ఈసారి. అదండి. కే సంజీవరావు. నేను ఆటో డ్రైవర్ని, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ని కూడా. ఆటో మొత్తం ఒక 150 బళ్ళు ఉంటాయి. 150 కూడా సీఎం అంటున్నారండి. ఏ ముఖ్యమంత్రి కూడా ఆటో సోదరులనే ఎవరు ఆదుకున్నారో ఏంటిది. గతంలో నాకే రాశారు కేసు. అప్పుడు లైసెన్స్ లైట్ అయితే కేసు 1500, అమరావతి కానీ 2000 ఎక్స్ట్రా రాశారు వసూలు. ఇప్పుడు జగన్ గారు వచ్చారు. ఆయన మాకు కష్టాలు తెలుసుకుని ఆటో మైనర్ల కంపెనీలకి దేనికేంటి 15,000 వేస్తున్నారు, 10,000 వేస్తున్నారు. నాకు 5 సంవత్సరాలకు 50,000 వచ్చింది. ఇంకోటి రాష్ట్రంలో లాస్ వస్తుంది. ఆర్టీసీలో లాసు, ఆటో డ్రైవర్ లాసు, ఆటో పెయింటర్ లాసు, ఆటో మెకానికర్ లాసు. ఒక పథకంలోనే ఇంతమంది లబ్ధిదారులు ఉపాధి కోల్పోతున్నారంటే ఎంతవరకు న్యాయం అనేది? అది చంద్రబాబు నాయుడు అయినా జగన్ పవన్ కళ్యాణ్ అయినా తెలుసుకోవాలండి. గతంలోనూ వాలంటరీ వ్యవస్థ డేటా కలెక్ట్ చేసి ఒంటరాడల్ని వేధిస్తున్నారు అన్నది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10,000 పెంచుతున్నాడు ఎందుకు అంటున్నాడండి? అది జనాలని మబ్బు పెడతాకే మళ్ళీ అధికారంలో రావడానికి వేరే ప్రయత్నం తప్పించి ఏమీ లేదండి. మా ఊరే తీసుకోండి, తెలుగుదేశం అధికారంలో ఒక 10 లోన్లు ఇచ్చి ఆ 10 మందే తీసుకుంటున్నారు. ఇప్పుడు లోన్లు వచ్చినాక మేము ఇంటికి వెళ్ళక్కర్లేదండి, వాలంటీర్ ఇంటికి వస్తుంది. నీకు లబ్ధి పొందో నువ్వు పెట్టుకుంటావా అని మాకు పెట్టి అన్నింటిగానే ఇంటికి వచ్చి చేసి వెళ్తున్నారు. నేను గతంలో చదువుకున్న టైంలో క్యాస్ట్ సర్టిఫికేట్కి వెళ్ళాలంటే మండలాపి చుట్టూ తిరిగి ఇవ్వండి. ఇప్పుడు అసలు సచివాలయాలు వచ్చాక వాలంటీర్ల ద్వారా క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా ఇన్కమ్ అని అన్నీ అవుతున్నాయి. అన్ని అభివృద్ధి జరిగినాయి. ఇంకేం కావాలన్నా ఏ సీఎం అయినా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 1400 సీఎం అయ్యాడు. ఇన్ని పథకాలు అప్పుడు ఎందుకు అవ్వలేదు? ఒకటే ప్రశ్న, అప్పుడు ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాడు? ఇప్పుడు ఎందుకు అంటున్నాడు? జగన్ అని భయం పుట్టి మళ్ళీ అధికారంలో ఎలాగైనా రావాలని ఇప్పుడు ఆ పథకాలు పెడుతున్నాడు. కానీ అన్నీ నెరవేరమండి. గ్యాస్ బండలు ఫ్రీ అంటున్నాడు. గ్యాస్ బండలు ఆంధ్రాలో తయారవుతుందండి. అది జనాలు గ్రహించాలి. కేంద్రం నుంచి వస్తాయండి. ఆంధ్రాలో వీళ్ళు పెడితేనే కానీ వస్తాయి. ఎంతకాలం అండి? ఇప్పుడు తెలంగాణలో బస్సులు తగ్గించారండి. ఇప్పుడు మళ్ళీ సగం ఛార్జీలు తెలంగాణలో పెంచలే. బడ్జెట్ లేక ఇప్పుడు లాసు రోజుకి 8 కోట్లు లాస్ వస్తుందండి ఆర్టీసీ వల్ల. డ్రైవర్ల జీతం కన్నా ఇప్పుడు ప్యాసింజర్లు పెరిగిపోయారు. టీకి కూడా 20 కిలోమీటర్లు టీకి వెళ్తున్నారు. అదంతా వేస్ట్ అండి. రాష్ట్రానికి అభివృద్ధి చేసిన సీఎం కావాలి కానీ మనకి అప్పులు చేసి సీఎం మాకు వద్దండి. మనకి ఏ సీఎం పెట్టాడండి? మనకి ఏ సీఎం? చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ తీసుకోండి. పవన్ కళ్యాణ్ ఈ వేళ ఉంటాడు, నగ్గుతాడు లేదా నగ్గపోతాడు, మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆయన జ్వరమత్తే హైదరాబాద్ వెళ్తున్నాడు. నిన్న సీఎం గారికి కుట్లు పడితే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో కుట్లు వేయించుకున్నాడు. గవర్నమెంట్ హాస్పిటల్లో వీళ్ళందరికీ జ్వరం వచ్చినా ఇరాసనాలు వచ్చినా మన ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా మంచి. నా కొడుకు అది పక్కాగా ఆపోజిషన్ పార్టీ కార్యకర్తలు చేసిన పని అండి. అది చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు చేసిన పని అండి. అది కరెంటు కట్ అయింది, అది చేయండి అంటున్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఇప్పుడు ఇష్టం లేని వాళ్ళు వైర్ మీద ఏదో వేస్తారండి. అధికారంలో ఉన్న వాళ్ళు లైన్మెన్లు అయినా ఎవరైనా సరే 10 నిమిషాలు చూసి మళ్ళీ ఆన్ చేసేస్తారు. మళ్ళీ కరెంట్ వచ్చిందని మళ్ళీ ఆఫ్ చేసేస్తారు. అది కూడా జగన్ గారు కావాలని చేసుకుని ఉంటే దగ్గరకు వచ్చి సింపుల్గా చిన్న బడ్జెట్కి వచ్చింది. నలుగురిలో కొట్టించుకుని అనేది ఆయనకి ఎక్కడ తగలొచ్చు, ఎక్కడైనా తగలొచ్చింది. అది ప్రాణాపాయ పరిస్థితి అండి. అది జనాలు గ్రహించాలండి. అది నేను చంద్రబాబు నాయుడు అన్నాడండి. నరేంద్ర మోడీ గారు స్పందించి జగన్ కోలుకిని మళ్ళీ ప్రచారం సాగించాలి అని నరేంద్ర మోడీ గారే కోలుకి ట్విట్టర్ చేశారండి. అలాంటి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చేసి ఎలా చేస్తున్నారండి? జగనే కొట్టించుకున్నాడు సింపతి కోసం, కోడిగత్తి ఈడిగత్తి అన్నాడండి. నేనే చేయించానని చెప్పొచ్చు కదండి. చెప్పడం ఎందుకంటే జనాల్లో అభివృద్ధి సింపతి చేసుకోవడానికి, జనాలు మార్పు చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అలా చేస్తున్నాడండి. అర్థమైందండి? మా ఊరంతా వైసీపీగా చేస్తుందండి. నేను 150 ఆటలు ప్రెసిడెంట్ని. ఆటో వాళ్ళందరూ కూడా వైసీపీ అంటున్నారండి. ఎందుకంటే ఏసీఎం ఉన్నాడండి. మా అబ్బాయి అమ్మ కూడా వస్తుందండి. నేను కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్నాను, నాకు ఫ్రీగా అయ్యింది. నాకు ఫ్రీ అంటే కిడ్నీ స్టోన్స్. మళ్ళీ నేను 4 రోజులు తిరగనని 4,000 రూపాయలు నా అకౌంట్లోకి వేశారు. నాకు 50,000 అయిందండి. నాకు ఇళ్ల స్థలం వచ్చింది. ఇంకేం కావాలన్నా రుణమాఫీ వచ్చింది. ఇంకేం కావాలండి చెప్పండి? జనాలు అందరూ తెలుసుకున్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు చేయలేడండి. చెప్తున్నాను 90% కాదు కదా, 100% అలా 70% కూడా చేయడు. చెప్తున్నాను కదండి. దమ్మున్న మగోడు ఒకడేనండి జగన్మోహన్ రెడ్డి. 100% 150% చేసాడండి. పాదయాత్రలో ఇచ్చిన హామీల కన్నా దానికి రెట్టింపు కూడా పథకాలు అమలు చేసాడండి.
జనాలు ఏంటంటే డబ్బులు ఎత్తేనే ప్రభుత్వం అధికారం, డబ్బులు ఎత్తేనే అధికారం అంటున్నారు. ఏం కావాలండి? నువ్వు కడుపు నిండుగా మీరు అన్నం తింటున్నారని అంటే ఏం కావాలండి? ఆడుకొంపకి వెళ్ళి బియ్యాన్ని కడుక్కునే రోజులు చంద్రబాబు నాయుడు ఏళ్ళు ఉండేయండి. ఇప్పుడు నీ ఇంటికి బియ్యం వస్తున్నాయి. ఇంకేం కావాలండి? ఆయన ఇచ్చిన డబ్బులు పలానా రోజున మనకు డబ్బులు వస్తున్నాయి. డబ్బులు వచ్చినప్పుడు మనకు అవి కొనుక్కోవచ్చు, ఈ కొనుక్కోవచ్చు అని శుభ్రంగా హ్యాపీగా ఉంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమొస్తుందో తెలియదు. అది జనాలు గ్రహించి మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి పక్కాగా 100% పక్కాగా ఆయన వస్తాడు. 200 ఆయన అంటున్నాడు 2 సెంచరీ అని, డబల్ సెంచరీ పక్కాగా వస్తుందని చెప్తున్నానండి. జగన్ పరిపాలన మాకు బాగా నచ్చింది. మళ్ళీ మాకు జగనే కావాలి. జై జగన్ కావాలి, జగన్ రావాలి, జగన్. పిల్లలకి అమ్మఒడి మాకు స్థలము ఇచ్చారు, అందుచేత మాకు జగన్ అన్న మళ్ళీ కావాలి పరిపాలన. లేడీస్ అమ్మాయిలందరూ ఈసారి పవన్ కళ్యాణ్ చేస్తారని ఇల్లు ఇచ్చాడు, వాలంటీర్ జాబ్ ఇచ్చాడు, మా అమ్మాలకి స్థలం ఇచ్చాడు. నాకు డెలివరీ టైంలో ఆరోగ్యశ్రీ కార్డు మీద డెలివరీ చేసుకున్నాను. మళ్ళీ ఫ్రీగా అంబులెన్స్ లో ఇంటికాడ దించాడు. ఎంతకన్నా ఏం కావాలన్నా రేపొద్దు మా పిల్లలకి అమ్మఒడి ఇస్తాడు, మా పిల్లల జీవితానికి గ్యారంటీ ఇస్తాడు. అందుకే కావాలి జగన్, రావాలి జగన్, జై జగన్. మాకు అమ్మఒడి వచ్చిందండి, మాకు అమ్మఒడి వచ్చింది. నాకు చేయూత పథకం వచ్చింది. మా ఆయన గారికి పారాలసిస్ వచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా 30,000 వేశారు జగన్ గారు. ఇంతకన్నా మాకు ఏం కావాలండి? మేలు ఆయన కావాలి మాకు, మళ్ళీ రావాలి జగన్, జగన్ జై జగన్, జై జగన్. జగన్ గారు మాకు 3,000 రూపాయలు ఇస్తున్నారు. డబ్బు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన రావాలి. అది 4,000 కాదు, 10,000 ఇచ్చిన వద్దు, 10,000 ఇచ్చిన వద్దు, జగన్లే రావాలా కావాలి. వద్దు, ఆయనే కావాలా. ఎండ మాకు లెక్కలేదు, ఆయనే కావాలా, కావాలా. మాకు ఆయనే టాప్ వచ్చింది. నాకు నా బాగా చేయించారు. మాకు ఆయనే కావాలా, స్థలం ఇచ్చారండి, నాకు డబ్బులు అంటే అయింది. అది నాకు ఆయనకే కావాలండి, ఆయనే రావాలండి ముఖ్యమంత్రికి. అదండి బాగా చేస్తున్నారండి, బాగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఆయనకే రావాలండి, మా ఊరు ఆయనే రావాలండి, మా ఊరు ఆయనే రావాలి. చంద్రబాబు మాకు వచ్చింది, చంద్రబాబు వేయమని మేము ఓటు, మేము వేయమని ఓటు జగన్. జై జగన్ మామయ్య. జగన్ మామయ్య నీకేం చేశారు? బాగా చేశారా? స్కూల్ అమ్మఒడి వస్తుందా? వస్తుంది. భోజనం బాగా పెడుతున్నారా? పెడుతున్నారు. స్కూల్లో బాగుందా? బాగా చెప్తున్నారా? బాగా చెప్తున్నారు. జగన్ మామయ్య. జగన్ మామయ్య కావాలా?
జగన్ మావయ్య మాకు మంచి బట్టలు ఇస్తున్నారు, టయానికి భోజనం పెడుతున్నారు, మంచి ఫుడ్ పెడుతున్నారు, మాకు మంచి స్కూల్ ఇస్తున్నారు, అలాగే మాకు మంచి పుస్తకాలు కూడా ఇస్తున్నారు. అందుకని మాకు జగన్ అన్నే కావాలి. జగన్ అన్న కావాలి, అన్ని చేశారండి, ఇస్తున్నారండి. నాకు మా అబ్బాయి కావాలండి, జగన్నే కావాలండి, కావాలండి, జగన్నే కావాలండి. చేస్తానండి, బాగానంటానండి, అన్ని బాగా 33,000 వస్తుందండి. అన్ని బాగానే చేస్తున్నారు. బియ్యం ఇస్తున్నాడండి, డబ్బులు 3,000. మాకు 5 సంవత్సరాల నుంచి కడుపు నుండి ఆహారం పెడుతున్నాడు. అది చాలదా? చంద్రబాబు నాయుడు వచ్చాడు, ఏం పెట్టాడండి మాకు? ఏం రూపాయి ఇచ్చాడా? కేజీలు బియ్యం ఇచ్చాడా? వాలంటీర్లు కావాలి, వాలంటీర్లు తీసేయమంటే ఆయన ఏంటి, ఆయన డబ్బు ఇస్తున్నాడా? ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగే చంద్రబాబు నాయుడు? అదే మరి ఆడొద్దు, అసలు రాకూడదు మాకు. ఆడొచ్చాడు అంటే మాకు కూడే లేదు అంతే. ఎందుకంటే ఆ మాట మేము ఆ నోటంటే ఎందుకు వస్తుందంటే మాకు బాధ కలిగి ఆ మాట అనగలుగుతున్నాం. బాధ కలగకపోతే అనం కదండి మరి. అది ఇదిగోండి మా వాలంటీర్ ఎక్కడో ఉంది. మాకు కూడా ఇంటికి తెల్లారికి ముందు 5 గంటలకు తెచ్చిచ్చేవారు. చంద్రబాబు నాయుడు ఏం తెచ్చిచ్చాడు మాకు చెప్పండి. చేయడు, నాటకమే, బోటకాలు మారాడు. అసలు సంపాదించుకుంటా చూస్తాడు, మాకేం పెడతాక చూడ్డు. అసలు అది మాటే మాకు వద్దు. మాకు కావాల్సింది జగన్. ఏంటి జగన్ వచ్చాక అభివృద్ధిగా చేస్తానండి. జగన్ వచ్చాక నా భర్తకి పెన్షన్ వస్తుంది. నాకు చెయ్యొత 3 సార్లు వచ్చింది, 4వ సారి రాలేదండి. జగన్ ఎంత మంచోడో, మహానుబాబు, నా మేనల్లుడు. ఆయన తండ్రి నాకు ఇల్లు కట్టాడు లోన్ ఇచ్చి. వాలంటీర్లని తెల్లారినప్పటికీ ఇంటింటికి వచ్చేసి ఇచ్చేసేవాడు, 8ంటికి ఇచ్చేసేవారు, 6ంటికి. మరి ఇప్పటికి ఎవరో ఆడ ఆఫ్ చేశాడంటే మనిషా పలుసుపాడు. అది చంద్రబాబు నాయుడు దొంగ చచ్చినోడు, దొంగ చచ్చినోడు. ఎంత తిని కూడా ఈ ఏకలంగులకి తీసేసాడంటే ఎంత బాధ చెప్పమ్మా. జగనే రావాలి, మాకు రావాలి, జగనే మాకు. జగన్మోహన్ రెడ్డి రావాలండి. ఇల్లు ఇచ్చాడు, ఇల్లు కట్టుకుంటానికి డబ్బులు ఇచ్చాడు. 45 సంవత్సరాల డబ్బులు ఇస్తున్నారు, పిల్లలకు డబ్బులు ఇస్తున్నారు, బియ్యం ఊరికి ఇస్తున్నారు, పెన్షన్ ఇంటింటికి తిరిగిస్తున్నారు. ఆయనే రావాలి, ఎప్పుడు ఆయనే రావాలి. నమస్తే అండి, నా పేరు శృతి. నేను వేంపాడు విలేజ్ వాలంటీర్గా వర్క్ చేశాను. ప్రజెంట్ నేను రిజైన్ చేస్తానండి. జగన్ గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఇంకా అమల్లోకి వచ్చిందో ఇంకా అప్పటి నుంచి మేము ఎవ్రీ మంత్ మేము పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మాకు చేయూత అమౌంట్ కానీ ప్రతి పథకం పేదల దగ్గరికి వెళ్తుంటే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఇప్పుడు మాకు ఎప్పుడైతే ఎలక్షన్ కూడా అమల్లోకి వచ్చిందో మమ్మల్ని ఇంకా వాలంటీర్స్ ఇంకా ఫీల్డ్లోకి వెళ్ళకూడదనే చెప్పారు. వెంటనే మేము రిజైన్ చేసి మళ్ళీ జగన్ గారి ప్రభుత్వానికి మేము ఈ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాము. ఇప్పుడు వాలంటీర్లు ఏం చేయట్లేదని ప్రజల యొద్ద కాదండి, వాలంటీర్లు ఏం చేయట్లేదని చంద్రబాబు నాయుడు అనుకుంటే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తానని ఆయన నోటని రాదు కదండి. అది జగన్ గారి విజయానికి చంద్రబాబు నాయుడే ఇంకా మద్దతు తెలిపినట్టే. దాంతో అవసరం లేదండి, 10,000 కాదు, మాకు 10 లక్షలు ఇచ్చినా మాకు చంద్రబాబు నాయుడు అవసరం లేదు. ఆయన అండర్లో మేము వర్క్ చేయాలని అనుకోవట్లేదు, ఆ సాటిస్ఫాక్షన్ మాకు ఉండదు. ఎందుకంటే చెప్పిన మాట ఏది ఆయన పూర్తి చేయరండి, మాటలు చెప్పడం వరకే. న్యాయంగా పథకాలను అమలు చేయడం ప్రతిదీ కూడా జనాల యొద్దకు తీసుకెళ్లేది జగన్ గారు మాత్రమే. మాటలు చెప్పే మాంత్రికులు తప్ప పనులు చేసే నాయకులు లేరండి వాళ్ళల్లో. కాబట్టి మాకు జగన్ గారే కావాలి. అది మూవీ పరంగా తప్ప రియల్ లైఫ్ లో ఎవరు పవన్ కళ్యాణ్ హీరో ఆయన కాదండి, రియల్ హీరో జగన్ గారే. ఆయన మూవీ సినిమా ఫీల్డ్ పరంగా హీరో అవ్వచ్చేమో కానీ జనాల గుండెల్లో జనాల పరంగా హీరో అనేది మన జగన్ గారేనండి. లేదండి, మేము యంగ్స్టర్సే కదండి, మరి మేము జగన్ గారికి వేస్తాం. అలాగే 10 మంది కాస్త 10,000 మంది అవ్వచ్చు, మా జగన్ గారే నాయకులుగా నిలబడతారు, మేము నిలబెట్టుకుంటామండి ఆయన. అవన్నీ అబద్ధ బోధలండి, అవేమి రావు.
అవి రావంటే రావు. ఎందుకంటే నిజానికి మా నాయకుడే అన్నాడు, మీకు మంచి జరిగితేనే మీరు ఓటేయండి. అలా దమ్ముండి చెప్పిన నాయకులు ఎవరూ లేరు. మాకు మంచి జరిగిందని ప్రతి ఒక్కరం మా గుండెల్లో జగన్ ఉన్నారు, మా మాటల్లో ఉన్నారు, మాకు ఇచ్చిన పథకాల్లో ఆయన ఉన్నారు. మమ్మల్ని నిలబెట్టింది, మమ్మల్ని పేదరికం నుంచి కొంతవరకు మమ్మల్ని లేచి నిలబెట్టింది ఆయనేనండి. పేదరికం నుంచి మమ్మల్ని లేపిన నాయకుడు ఇంతవరకు లేరు. ఇప్పుడు వచ్చారు ఆయన, మేము నిలబెట్టుకుంటాం, నిలబెట్టుకుంటూనే ఉంటాం. అవునండి. దొంగ దెబ్బ తీయడం తప్ప వాళ్ళు ఏం చేయలేరండి. ఆయనకి ప్రాణాలు అడ్డంగా ఇవ్వడానికి వేల కొల మంది ఉన్నారు. అదే నిజంగానే ఆ దాడి జరగాలి, ఆయనకి ఏదో చేయాలన్న అపోహలు ఉన్నప్పుడు వాళ్ళు అలా దాడి చేసినా దేవుడు ఆయన పక్షాన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కాపాడతారు. జనాలు ఆయన పక్షాన ఉన్నారు, ఆయన నిలబెట్టుకుంటాం, ఆయన కాపాడుకుంటూనే ఉంటాం. టీడీపీ అంతేనండి. దొంగ దెబ్బ తీసే వాళ్ళు ఎందుకు నేను చేశాను అని ఒప్పుకోరు కదా. నిజాయితీ ఉన్న వాళ్ళు అయితే ఒప్పుకుంటారు, నిజాయితీ లేని వాళ్ళు ఒప్పుకోరు. అంతే సార్. అది జరగని పని సార్. పై ఎత్తు మాటలు ఎవరైనా చెప్తారు, కానీ మన ఎలక్షన్ జరిగిన తర్వాత విజయోత్సవ ధ్వని మోగించేది, ఆ శంఖం మోగేది మా జగన్ ప్రభుత్వమే. ఖచ్చితంగా నెరవేరిందండి. చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. సిద్ధం సిద్ధమండి. అందరూ సిద్ధమండి. మా బాబు కావాలి. ఇచ్చారు మా పిల్లలకి అమ్మ ఒడి ఆడుతుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఆయనే కావాలి, ఆయన ప్రభుత్వమే కావాలి మాకు. అంతే. ఆయన చాలా మంచి చేస్తున్నారండి మాకు. ఆయన ప్రభుత్వమే కలిగి లేరు, అది అంత పేకండి. ఆయన చేసినట్టు ఎవ్వరు కూడా రాజకీయంలో ఎవ్వరూ చేయలేరండి. అంత ధైర్యంగా చేస్తున్నారు. ఆయనే కావాలి మాకు, జగనన్న కావాలి. లేదండి, అది అంతా ఉత్తిదేనండి. అసలు ఏమీ చేయరండి. ఆయన అన్నీ చెప్పుకుంటూ వస్తారు కానీ ఏమీ చేయరండి, ఏమీ నెరవేర్చరండి. మా జగనాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారండి. అందుకే పథకాలన్నీ నెరవేర్చారండి ఆయన దిగేటప్పటికి 5 సంవత్సరాల్లో కూడా నవరత్నాలు చేశారండి. మాకు ప్రతిదీ చేశారండి. నరసింహరాజు గారండి, పివిఎల్ నరసింహరాజు గారు చేస్తున్నారండి. మా ఊరు వస్తున్నారు, తీరుస్తున్నారండి. ఇంటింటికి వచ్చి తీరుస్తున్నాడు. ఎమ్మెల్యే పివిఎల్ గారు కావాలి. పివిఎల్ గారు మా జగన్ జగన్ కావాలండి. అమ్మఒడి కోసం పిల్లలకి పడుతున్నాయండి. అలాగే ఇల్లు లేదని మేము చాలా నిరసించాం, కానీ జగన్ బాబు ఇల్లు ఇచ్చాడు. మేము ఇప్పుడు ఇల్లు కట్టుకుంటున్నాము, త్వరలో ప్రవేశం కూడా చేయబోతున్నాము. ఇంతకన్నా మాకు ఏం కావాలండి? నెరవేరిందండి. నిజంగా జైకి జగన్కి వందనాలండి. నిజంగా జై జగన్.